మార్కెట్లో నకిలీ కల్తీ మసాలా దినుసులు హల్చల్ చేస్తున్నాయి. కాబట్టి మార్కెట్లో నకిలీ ఉన్నాయా లేదా మంచి ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి బీబీసీ ఆన్ టీవీ ఒక చిన్న ప్రయోగం చేసింది. ఇప్పుడు మనం సాధారణ మార్కెట్లో లవంగాలు మరియు మిరియాలు తీసుకుంటాం. నార్మల్గా ఉన్న జనరల్ స్టోర్లో తీసుకున్న లవంగాలు, మిరియాలు ఇవి. ఈ ప్రయోగం చేయడానికి ప్రముఖ మార్ట్ నుండి లవంగాలు, మిరియాలు ఈ రెండు కొనడం జరిగింది. ఇప్పటివరకు మనం నీళ్లు, నూనె, నెయ్యి, పాలు, పెరుగు కల్తీ అవ్వడం చూసాం. ఇప్పుడు మసాలా దినుసులు కూడా కల్తీ అవుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్లో నకిలీ కల్తీ మసాలా దినుసుల్ని తయారు చేసే ముఠాని పోలీసులు మరియు ఆహార భద్రతా అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో ప్రజల్లో కొత్త ఆందోళన మొదలైంది. యాక్చువల్గా మనం ఏదైతే ఈ మిరియాలు, లవంగాలు క్వాలిటీ చెకింగ్ సంబంధించి ఒక చిన్న పరీక్ష కోసం 3 వేర్వేరు షాపుల్లో కొనడం జరిగింది. మిరియాలు, లవంగాలు 3 వేర్వేరు షాపులకు సంబంధించి ఇక్కడ 3 వేర్వేరు గ్లాసులు పెట్టాం. అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏవైతే ఈ లవంగాలు ఈ గ్లాసెస్లో వేసిన తర్వాత కలర్ ఏదైనా సరే చేంజ్ అవుతూ కిందకు వచ్చింది అనుకోండి, అది మనం దాన్ని నకిలీ అని అర్థం చేసుకోవాలి. అలా 3 షాపుల్లో 3 వేరువేరు ప్రాంతాల్లో కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఫస్ట్ మనం అయితే ఒక మార్ట్లో కొనుగోలు చేసాం. ఆ మార్ట్కి సంబంధించిన ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ మిరియాలు, ఆ లవంగాలు ఈ గ్లాసులో వేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. సో ఇది ఒక మార్ట్లో కొన్నాం ఈ లవంగాలు. సో ఈ లవంగాలను ఒకసారి ఈ గ్లాసులో వేద్దాం. సో ఇది పెద్దగా కలర్ వేరియేషన్ రాదు. అయితే ఇది ఒక నార్మల్ జనరల్ స్టోర్స్ ఉంటాయి కదా స్ట్రీట్స్లో, అక్కడ కొన్నాం అనమాట వీటిని. సో దీన్ని కూడా ఒకసారి, సో ఇది కూడా పెద్ద కలర్ డ్రాప్ ఏం లేదు. ఇప్పుడు ఇది మార్కెట్లో కొన్నాం ఇది. అయితే ఇది కూడా ఒకసారి వేద్దాం. ఏ మాత్రం ఎంతవరకు ఇది కలర్ వస్తుందా లేదా అన్నది ఒకసారి చూడొచ్చు. అంటే ఇది బయట ఓపెన్ మార్కెట్లో కొన్నాం అనమాట. సో మీరు గమనించండి, మీకు ఏదైనా కలర్ చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? అయితే ఇప్పుడు 3 షాప్స్ నుంచి తీసుకొని 3 ప్రదేశాల నుంచి తీసుకొని వచ్చిన లవంగాలు ఏవైతే ఉన్నాయో 3 గ్లాసుల్లో అయితే వేసాం. అయితే ప్రస్తుతానికి కొంచెంగా కలర్ అయితే చేంజ్ వచ్చింది. అయితే ఇంకా 2 నుంచి 5 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. ఇంకేమైనా మార్పులు అనేది వస్తుందా లేదా అన్నది అప్పుడు డిసైడ్ అవుతాం. సో మీరు ఈ 3 గ్లాసుల్లో చూస్తే, ఇది మేము ఒక మార్ట్లో కొన్నాం, ఇది ఒక జనరల్ స్టోర్లో కొన్నాం, ఇది వచ్చేసి ఓపెన్ మార్కెట్లో కొన్నాం. ఈ 3 గ్లాసులో ఏదైతే మిడిల్ గ్లాస్ అంటే జనరల్ స్టోర్లో కొన్న ఏదైతే గ్లాస్ ఉందో ఈ గ్లాస్లో మీరు కలర్ చేంజ్ అవ్వడం చూడవచ్చు. సెకండ్ వచ్చేసి ఓపెన్ మార్కెట్లో కొన్న కలర్ చేంజ్ అవ్వడం చూడవచ్చు. ఏదైతే ఈ మార్ట్లో కొన్న ఈ గ్లాస్లో వాటర్ ఉందో అది మాత్రం వేసినప్పుడు ఏ కలర్ ఉందో ఇప్పటికీ అదే కలర్ ఉంది. అంటే ఈ 3 కూడా క్వాలిటీ వేరియేషన్ కనిపిస్తుంది. అయితే ఇందులో ఏదైతే ఆ క్వాలిటీ ఇష్యూ క్లారిటీగా కనిపిస్తుంది. అయితే ఇది నకిలీయా లేదంటే ఇంకేదైనా అనేది మనం క్లారిటీ ఇవ్వలేం. కానీ బట్ ఇలా కలర్ చేంజింగ్ అనేది దేనికి సంకేతం అనేది ప్రజలు ఒకసారి వాళ్ళే టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కలర్ మారింది, అదేవిధంగా స్మెల్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాం.
ఇది కొంచెం ఆడ్గా ఉంది, అంటే పచ్చి పచ్చిగా ఉన్నట్టు స్మెల్ వస్తుంది. అయితే ఇది కిరాణా స్టోర్లో తీసుకుంది. ఇది చాలా అంటే చాలా దారుణమైన స్మెల్ వస్తుంది. ఇది ఎలా ఉందంటే ఒక పచ్చిది ఎలా ఉంటుందో నీటిలో నానితే ఒక తెలియని రకమైన ఒక ఇబ్బందికరమైన స్మెల్ అయితే అది వస్తుంది. ఒక మాటలో తీసుకున్నదైతే స్మెల్ అన్నది ఎక్కువగా లేదు, ఒక మాదిరిగా ఉంది, కానీ బాగుంది. ఇది అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేదు స్మెల్. అంటే మీరు గమనించినట్లయితే ఏదైతే కలర్ చేంజ్ అవుతుందో రెండు స్మెల్ అయితే డిఫరెంట్గా ఉన్నప్పటికీ సేమ్ స్మెల్ వస్తుంది, కాకపోతే ఇది లైట్గా వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా ఇది స్మెల్ ఎక్కువగా లేదు, లైట్గా ఉంది, కానీ బాగుంది, అంత ఇబ్బందికరంగా అయితే లేదు. ఈ స్మెల్స్ వల్ల కూడా ఏ లవంగం బాగుంది ఏది బాగలేదు అన్నది కొంచెం గమనించగలుగుతారు అనేసి మా ఈ ప్రయోగం. ఇప్పటి వరకు మనం ఏదైతే లవంగాలకు సంబంధించిన పరీక్షలు చేసాం, ఇప్పుడు మిరియాలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఏదైతే డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ స్టోర్స్లో ఎలా అయితే తీసుకున్నామో మిరియాలు కూడా అదే విధంగా తీసుకున్నాం. ఈ మిరియాలు కూడా లవంగాలు ఏవైతే మాటలో కొన్నాం అదే మాటలో కొన్నాం. ఇప్పుడు ఇవి కూడా కట్ చేసి అందులో వేద్దాం. ఇది వచ్చేసి ఒక జనరల్ స్టోర్లో కొన్నాం. ఇది కూడా కట్ చేసి, ఇది ఒక ఓపెన్ మార్కెట్లో కొన్నాం. ఇది కూడా వేసుకుందాం, ఇది ఎలా ఉందో చూద్దాం. దీనికి కూడా కొంత సమయం ఇద్దాం, ఒక 2 to 5 minutes టైం ఇద్దాం. ఏమైనా కలర్ చేంజ్ ఏమైనా వస్తుందేమో ఒకసారి చూద్దాం. అది అడుగున కలర్ వదిలేదు సార్, అది కలర్ చేంజ్ అవుతుంది. సో మీరు గమనించవచ్చు, మొత్తంగా 3 గ్లాసులు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసి మనం ఒక మార్ట్లో కొన్నాం, ఇది ఒక జనరల్ స్టోర్లో కొన్నాం, ఇది వచ్చేసి ఓపెన్ మార్కెట్లో కొన్నాం. అయితే ఇక్కడ మీరు మూడింటిలో చూడొచ్చు, అంటే కలర్ చేంజింగ్ అనేది క్వాలిటీ ప్రాబ్లమా కాదనేది మనకు తెలియదు. కానీ ఏదైతే రీసెంట్గా హైదరాబాద్ పోలీస్ సజ్జనార్ ఎవరైతే ఆయన లవంగాలకు సంబంధించి కలర్ టెస్ట్ చేశారో ఆ విధమైన కలర్ టెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఇలా కలర్ చేంజ్ అయితే, అంటే కలర్ చేంజెస్లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని స్మెల్, దాని సైజు, అది కనబడే సిచ్యువేషన్ బట్టి దాని క్వాలిటీని మనం అంచనా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మేము జనరల్ స్టోర్లో కొన్నదైతే ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు. బట్ ఏదైతే మేము ఈ జనరల్ స్టోర్లో కొన్నామో అవి బాగా ఎండిపోయినట్టు చాలా చిన్నగా ఉన్నాయి. మార్ట్లో కొన్నామో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, అంటే కొంచెం ఏదో బాగున్నట్టు కనిపిస్తున్నాయి. బట్ కలర్ వేరియేషన్ వల్ల అయితే మనం అది చెప్పలేం. సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంది, అంటే కొంచెం బెటర్ అనమాట, మార్ట్తో ఈక్వల్గా ఉంది ఏదైతే ఓపెన్ మార్కెట్లో కొన్నాం. అయితే ఇప్పుడు ఇందాకలే లవంగాల విషయంలో ఎలాగైతే స్మెల్ చేసి ఆ స్మెల్ ఎలా ఉందో గమనించామో అదేవిధంగా ఇది కూడా స్మెల్ చేసి ఒకసారి చూద్దాం ఎలాంటి స్మెల్ వస్తుంది అన్నది. ఇది స్మెల్ అంటూ ఏం లేదు, అంటే ఈ మిరియల్ కలర్ వదిలింది కానీ స్మెల్ అయితే ఏం రావట్లేదు. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లో కొన్న జనరల్ స్టోర్ ఏదైతే ఉందో అక్కడ కొన్నది కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. మీరు గమనిస్తే దాన్ని స్మెల్ చేద్దాం. ఇది కొంచెం స్మెల్ వస్తుంది, మరీ అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేదు. అయితే ఎలా అయితే ఈ అవుట్ సైడ్ ఎక్కడైతే కొన్నామో బయట కొన్నది స్మెల్ లేదు, అదేవిధంగా ఇది కూడా స్మెల్ రావట్లేదు. మరి ఇక్కడే గమనించాలి, ఇది మంచిదా చెడ్డదా అనేది చెప్పే కన్నా ముందు ఈ మూడిటికి మధ్య ఉన్న తేడా గమనించుకుంటే ఈ రెండిటికి స్మెల్ అయితే వస్తుంది, అది కూడా లైట్గా వస్తుంది, కానీ దీనికి స్మెల్ అయితే లేదు. మధ్యలో ఉన్న ఏదైతే మార్కెట్లో జనరల్ స్టోర్లో తీసుకున్నామో దానికైతే స్మెల్ అయితే రావట్లేదు. అయితే ఇప్పుడు ఏదో మేము ఇది కావాలని కాదు, కానీ ఏదైతే హైదరాబాద్లో పట్టుబడిన నకిలీ కల్తీ మసాలా దినుసులో కేవలం మేము రెండే చేసాం, ఒకటి లవంగాలు, ఇంకోటి మిరియాలు. అయితే చాలా మసాలా దినుసులు ఉంటాయి, వాటన్నింటిలో కూడా కల్తీ నకిలీ జరుగుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ ఓపెన్ మార్కెట్లోనైనా జనరల్ స్టోర్లోనైనా మార్ట్లోనైనా కొనేటప్పుడు వాటి క్వాలిటీ ఎలా ఉంది, స్మెల్ ఎలా ఉంది ఏంటనేది మీరు ఓన్గా చూసే తీసుకోండి. ఇదేదో చిన్నదే కదా ఏంటి అని మనం వదిలేస్తాం. ఈ రోజుల్లో అంత తొందరగా క్యాన్సర్లు ఎఫెక్ట్ అవ్వడం, అంత తొందరగా అనారోగ్యానికి గురి కావడానికి కారణం మేము చాలా మంచి ఫుడ్డే కదా తీసుకుంటున్నాం, బయట ఫుడ్ తీసుకోవట్లేదు కదా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ సమస్యలు మాత్రం మన వెంట వస్తూ ఉంటాయి. దానికి కారణాలు ఏంటంటే మన ఇంట్లో వాడే ప్రధానమైన ఈ మసాలా దినుసులే కారణం కావచ్చు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం, దీన్ని ఎవరూ నెగ్లెక్ట్ చేయడానికి లేదు. నెగ్లెక్ట్ చేస్తే అది ప్రజల ప్రమాదానికి ముప్పు. అప్పుడు అది కేవలం ఒక ప్రాంతానికి కాదు, దేశం అంతా కూడా ఈ విధమైన ఒక ముఠా నడుస్తున్నాయి అన్నట్లుగా మనకి అధికారులు చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకొని కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కొనే టైంలో. మీరేం చెప్తారు తరుణ్ గారు దీనికి సంబంధించి?
అయితే ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో ఇప్పటికే చాలా వరకు ఆహారాలు ఏవైతే ఉన్నాయో రైస్ అవని, అదేవిధంగా ప్రతిదీ రోజువారీ మన ఉపయోగం ఇచ్చే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని కల్తీలు అయితే జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సమస్య అయితే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వరకు కల్తీ లేని ఆహారం ఏదైనా ఉంది అంటే మసాలా దినుసులు అనే చెప్పచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకుంటుంటే మసాలా దినుసులను కూడా ఏదైతే పండించి అవి తీసి మసాలాలు తయారు చేస్తారో కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మసాలా దినుసులను తయారు చేసి ఇక్కడికి సరఫరా చేస్తూ ఉంటారు. అయితే అలాంటి సమయంలో ఇప్పుడు ఈ మసాలా దినుసులు కూడా కల్తీ జరగడం, ఆ నకిలీ మసాలా దినుసులు రావడం, అదేవిధంగా ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే రానున్న రోజుల్లో మనిషి బ్రతకడానికి కావాల్సిన ఆహారం ఏదైతే ఉందో ఆహారం అవని, మసాలా దినుసులు అవని, ఒక జీవన ఉపాధికి సంబంధించిన ఏవైనా కానీ నకిలీవి వస్తున్నాయి. అదేవిధంగా ఇవంతా కల్తీ జరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనించి చెక్ చేసుకుంటూ ఈ మసాలా దినుసులు అవని, అదే కేవలం ఇది మసాలా దినుసుల సమస్య కాదు, ఆహారానికి సంబంధించి కూడా సమస్య ఉంది. రైస్ అవని ఇలాగ పలు రకాల ఆహార పదార్థాలకు సంబంధించిన సమస్య ఇది. కాబట్టి ప్రతిదీ గమనించి ప్రజలు దీనికి సంబంధించి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని విబిసి ఆన్ టీవీ టీం కోరుకుంటుంది. యాక్చువల్గా ఇప్పటి వరకు మనం పాలు, నీళ్ళు, పెరుగు, పన్నీరు ఇవే మనం ఫేక్ లేదా నకిలీ కల్తీవి చూసాం. అంటే ఆహార సంబంధించి వేసుకునే ఏవైతే మసాలా దినుసుల్లో కూడా నకిలీ వస్తున్నాయంటే అయితే అసలు ఇవి ఇప్పుడు నుండి మార్కెట్లో నడుస్తున్నాయి, ఎంతకాలం నుండి నడుస్తుంది, ఎంతమంది వాడుతున్నారు, ఎంతమంది దానివల్ల ప్రభావితం అయ్యారు అనేది ఇంకా మనకు తెలియదు. కాబట్టి అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి వాటిని అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి యాక్చువల్గా వాళ్ళ బాధ్యతతోనే ఇది బయటపడింది. కాకపోతే ఈ రాకెట్ ఎప్పటి నుండి నడుస్తుందో కాబట్టి ఇలాంటి వాటిని అరికట్టాల్సిన బాధ్యత పూర్తిగా అధికారుల మీద ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని, ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళు ఇలానే కొనుక్కొని వాడుతారు కాబట్టి సమస్య మన ఇంట్లోది కాదు, మనందరి ఇంట్లో కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి క్వాలిటీ ప్రొడక్ట్స్ని బయటికి తీసుకొస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనేది మా ప్రధాన ఉద్దేశం. ఈ టెస్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంకా అవేర్నెస్ కావాలి, ప్రజలు కావాలి, అధికారులు కూడా దీని మీద ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా ఆ పై అధికారులు ఆ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒత్తిడి తేవాలి, లేదంటే ఒక చిన్న సమస్య మొత్తం కుటుంబాన్ని ముంచేస్తుంది అనడానికి ఇలాంటివి నిదర్శనం. మొత్తానికి మేము ఈ ప్రయోగం చేయడానికి మాకు ఒక రోజు పట్టింది. మూడు రకాల ప్రాంతాల నుండి సేకరించి ఈ ప్రయోగం చేయడానికి. మరొక ప్రయోగంతో మళ్ళీ విబిసి ఆన్ టీం మిమ్మల్ని కలుస్తుంది. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.